ఫ్రెండ్స్, మీ మోషే దాన్ని మళ్ళీ ఇంకొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అనుకోకుండా ఈరోజు ఈ బ్రెయిన్ దొరికింది, మేక మెదడు చూశారు కదా. కాబట్టి పనిలో పని ఇది కూడా మీకు రెసిపీ చూపిస్తే అయిపోతుందని చెప్పి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది మనకి ఎప్పుడో కానీ దొరకదు. ఓకే, చూసారా ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది మెయిన్ ఇది కదా మనకి బ్రెయిన్. తర్వాత దీనిలోకి కాస్తంత కారం, కొంచెం చాలు, కాస్త హాఫ్ స్పూన్ కారం. తర్వాత ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్తంత చిటికెడు పసుపు, తర్వాత సాల్ట్, కొంచెం రుచికి సరిపడా సాల్ట్. ఇవే ఫ్రెండ్స్ మనకు కావాల్సింది. తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది. అయితే దీన్ని ఎట్లా చేసుకోవాలి అంటే చూడండి, ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకొని దీనిలో మనం ఈ బ్రెయిన్ దీన్ని వేసుకొని దీనిలో ఏం చేస్తామంటే, నేనంతా అమ్మ పద్ధతిలో చేస్తున్నాను. అమ్మమ్మ ఈ పద్ధతిలో చేస్తూ ఉండేవాళ్ళు, అదే నేను కూడా చేస్తున్నా. ఇదిగోండి, దీనిలో కొంచెం నేను 1 స్పూనే వేస్తున్నాను. ఈ 1 స్పూను ఇది వేసి దీనిలో సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసి కాస్తంత పసుపు, ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారా, కనపడుతుంది కదా. ఇదిగోండి, ఇదంతా మంచిగా ఇలా కలుపుకొని ఏం చేస్తామంటే దీనిలో కాస్త వాటర్ వేసుకుంటాం. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ వేసుకొని ఇవి కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడు కూడా ఈ యొక్క మెథడ్ని బాయిల్ అయిన తర్వాత మనము పీసెస్లోకి కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేయడానికి ఉండదు. ఇది బాయిల్ అయిన తర్వాత కొంచెం హార్డ్ అవుతుంది కదా, అప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇది బాయిల్ అయిపోయింది. దీన్ని మనం ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం. ఓకే, దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుంటాం. మరీ చిన్న ముక్కలు అయితే కట్ చేయట్లేదు నేను. ఇంకా దీన్ని ఫ్రై చేసుకోవడం చూపిస్తారండి. ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఇదిగోండి, స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకున్నాను. దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్, ఎందుకంటే ఫ్రై కాబట్టి పడుతుంది అంతా. ఇది కాగిన తర్వాత, వేడెక్కిన తర్వాత, ఇదిగోండి, మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా మెదడు బ్రెయిన్వి, అవి మనం దీనిలో వేసేసుకుంటాం. కుకింగ్ దగ్గర ఎక్కువ శాతం ఈ వుడెన్ స్పూన్స్, అంటే ఈ వుడెన్ గట్టెలు వాడితే బెటరు. ఎస్పెషల్గా కొత్త వాళ్ళు, పిల్లలు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు, అంటే చేతులు కాలకుండా ఉంటుంది అన్నమాట. ఏమి లేదు, ఇది ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఉంటే సరిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనము సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం ఉండదు. సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి అవసరం ఉండదు. ఒకవేళ ఏమైనా తక్కువ అవుతుందేమో అనుకుంటే కనుక కాస్తంత, చాలా కొంచెం చిటికెడు. ఇంకొంచెం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను స్పూన్తో కూడా వేయటం, చేత్తో వేస్తున్నాను. చిటికెడు మాత్రమే వేస్తున్నా, ఎందుకంటే కొంచెమే కదా అది. ఏమాత్రము ఇదైనా సాల్ట్ ఎక్కువైపోద్ది. యాక్చువల్గా మనకు అవసరం ఉండదు, ఏమన్నా కొంచెం అటు ఇటుగా అనిపిస్తే. ఇదిగోండి, ఆయిల్ ఇదైంది కదా, చూసారా ఎట్లా ఇదవుతుందో. దీనిలో మనము కాస్త కారం కొంచెం వేసుకుంటాం.
అవసరంలే ఎక్కువ. ఇంకంతే ఫ్రెండ్స్, ఇది కాస్తంత ఫ్రై అయిపోతే అయిపోయినట్టే. ఒకటే తిప్పేయడం చేయకూడదు, ఇది తిప్పేస్తే మొత్తం అంతా కూడా ఇది అయిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్తగా పొంగంతా పోతుంది. పొంగంతా పోయి ఆయిల్ కనబడుతున్నప్పుడు ఇంకా అయిపోయినట్టు మాట మనకది. చాలా మంచి వాసన వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకి యాక్చువల్గా కొన్నిసార్లు వన్ డే మనకి రాదు ఈ స్మెల్, బయటికి పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాస్ట్ కూడా వేసుకొని చేస్తాం కదా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయట బాగా తెలుస్తుంది. బయట నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచి ఇది తెలుస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్. అంటే మనం ముందు బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అంతగా ఏముండదు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ యొక్క బ్రెయిన్ మెదడు ఇది ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఈవెన్ రైస్లో కాకుండా మామూలుగా కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. ఎందుకంటే ఇది చాలా చాలా స్పెషల్ డిష్. ఎందుకంటే పచ్చం కూర కింద కూడా పెడుతూ ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి, దొరికితే టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంటే చెప్పండి. అయితే ఒకటి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సైనై హైట్స్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన అందరం ఇలా కలవగలుగుతాము కదా. మన ఛానల్ని మనమే ముందుకు తీసుకొని వెళ్ళాలి. తప్పనిసరిగా మీ మీదే ప్రత్యేకమైన బాధ్యత ఉంది. సరేనా ఫ్రెండ్స్? తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. అదేవిధంగా కాస్తంత టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ మీరు నాకు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.